ఓటీటీ మూవీస్ కడైసి వ్యవసాయం అంటే చివరి రైతు అని ఈ సినిమా అయితే చాలా బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ మూవీ. ఇది ఊర్లో ఉన్న వ్యవసాయం చేసే ఒక రైతు గురించి స్టోరీ. ఇది ఆయనకు ఒక చిన్న కేసు పెట్టి అతను కోర్టుకి వెళ్తే అక్కడ జడ్జి ముందర అతను ఏమంటాడంటే, అమ్మ నా ఊర్లో పొలం ఎండిపోతుంది, నన్ను అక్కడికి వెళ్ళాలంటే నా చావు నా ప్రాణం కోసం మీరు 1000 మంది ప్రాణాలు చంపేస్తాండి, 1000 ప్రాణాలు తీసేస్తాండి, ఒక్కొక్క వరి మొక్కను ఒక ప్రాణంతో పోలుస్తాడు ఆయన. అంత సెన్సిటివిటీ ఉన్న మూవీ ఇది, చాలా బాగుంటుంది చూడండి. అండ్ దెన్ ఇంకోటి లెజెండ్స్ ఆఫ్ శివ విత్ ఆమిష్ అని మన శివ ట్రైలాజీ ఈ బుక్ రాసిన ఆమిష్ రైటర్ డిస్కవరీ ఛానల్ కోసం 3 ఎపిసోడ్ తీశాడు. కేదార్నాథ్లో స్టార్ట్ చేయమని అరుణాచలం వరకు డిఫరెంట్ టెంపుల్స్ అన్నిటికి వెళ్ళి అసలు ఈ శివత్వం ఏంటి, ఒక దగ్గర ఒకలాగా పిలుస్తారు, కొన్ని దగ్గరలో శివుడికి మందు పోస్తారు, ఒక దగ్గర చూస్తే మాంసం పెడతారు, ఒక దగ్గర ఇంకోలా పూజిస్తారు, అసలు ఏంది శివత్వం ఏందని దాన్ని బ్యూటిఫుల్గా చూపెట్టారు. అది బాగుంది, మీకు మ్యాక్స్ ఆర్ ప్రైమ్లో ఉంటుంది ఇది. ఇంక తర్వాత పోతే మన రెగ్యులర్ మూవీస్ ఉన్నాయి. మ్యాడ్ స్క్వేర్ ఇది ఫుల్ కామెడీ మూవీ, ఇది వీల్ ఎంజాయ్ ఇట్. అండ్ లూసిఫర్ ఉంది, లూసిఫర్ 2 వచ్చింది. ఇది లూసిఫర్ 1లా ఉండదు, ఇది ఒక ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఏదో అసలు స్టోరీ సరిగ్గా రాలేదని జస్ట్ యావరేజ్ ఫ్లిక్గా ఉంటుంది. నెక్స్ట్ ధీర సూర పార్ట్ 2 అనేసి ఉంటుంది. ఇది చాలా రగ్గడ్గా ఉంటుంది, ఇది విలేజ్లో బాగా ట్రై చేశారు. కాకపోతే లైక్ ఎనీ అదర్ విక్రమ్ మూవీ లాగా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ వచ్చే దగ్గరికి ఏదో మిస్ అవుతుంది అనిపిస్తుంది మనకి. దానివల్ల ఇది అగైన్ నేను యావరేజ్ మూవీ అనిపిస్తుంది. ఇంకోటి జ్యువెల్ థీఫ్ అని ఉంది. జ్యువెల్ థీఫ్లో అయితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నారు అసలు. అంటే సినిమాటిక్ లిబర్టీస్ ఎలా చెప్పాలంటే, ఒక ఫ్లైట్ ఆపాలంటే అరే బాబు ఒక ఫోన్ చేస్తే ఆగుద్ది కదా, ఒక STF అధికారి అనేవాడు వాడు వెళ్ళేసి పరిగెట్టుకొని వెళ్ళి ఆపుదామని అట్లాంటి లిబర్టీస్ చాలా ఉన్నాయి. ఇదైతే నాకేం పెద్ద నచ్చలేదు. థ్యాంక్ యూ.